నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికి ప్రతి సింగరేణియుడు కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా మందమరి ఏరియా జీఎం కార్యాలయ ఆవరణలో బొగ్గు నాణ్యత వారోత్సవాల్లో భాగంగా జెండాను ఆవిష్కరించి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎండి బలరాం నాయక్ సారథ్యంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి, రవాణాతో పాటు అన్ని రంగాలలో కొత్త రికార్డులు సృష్టిస్తుందని అన్నారు. అలానే పోటీ మార్కెట్లో ఇతర బొగ్గు సంస్థలకు ధీటుగా సింగరేణి సంస్థ బొగ్గు నాణ్యత ప్రమాణాలను మరింత పెంచుకోవాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. కావున ప్రతి ఒక్కరూ నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికై సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, సిఎంఓఏఐ జాయింట్ సెక్రటరీ రవి, ఇన్ఛార్జ్ పర్సనల్ మేనేజర్ ఆసిఫ్, క్వాలిటీ మేనేజర్ ప్రదీప్, సీనియర్ పిఓ శంకర్తో పాటు జీఎం కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరి ముందు చేతులు కాపాడమ్మ. నాణ్యత ప్రమాణం బొగ్గు నాణ్యత వారోత్సవాల సందర్భంగా నాణ్యమైన బొగ్గు ఉత్పత్తికై నా వంతు కర్తవ్యాన్ని అనగా మట్టి, రాయి మొదలగు వాటిని వేరు చేసి నాణ్యమైన బొగ్గును మాత్రమే ఉత్పత్తి చేయటం గాను త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నా సుఖ సంతోషాలకు, నా సంస్థ పురోభివృద్ధికి, నా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి, నా దేశ శ్రేయస్సుకు నేను ఉత్పత్తి చేసే బొగ్గు నాణ్యమైనదే ఉండాలని గ్రహించినాను. నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి సాధనలో మన కార్మికుల కృషితో పాటు తోటి అధికారుల కర్తవ్య స్ఫూర్తి, నా దేశ కర్మవీరుల దీవెనలు, నేను నమ్మిన భగవంతుని ఆశీస్సులు మనకు సదా తోడు నీడుగా ఉండుగాక. అందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. వేదిక మీద ఉన్న యూనియన్ నాయకులు, సీఎంఐ ప్రతినిధి, క్వాలిటీ మేనేజర్ ఆసిఫ్ గారు, వేదిక ముందున్న సోదరి మనందరికీ మరొకసారి నమస్కారములు. క్వాలిటీ అష్యూరెన్స్ వీక్ అనేది సింగరేణిలో మనం ఎవ్రీ ఇయర్ మనం జరుపుకుంటూ ఉంటాం. మనకి ఎట్లయితే పండుగలు జరుపుకుంటామో పండుగల్లాగానే సేఫ్టీ వీక్, క్వాలిటీ అష్యూరెన్స్ వీక్ ఇవన్నీ జరుపుకుంటా ఉంటాం. పండుగలు ఎందుకు జరుపుకుంటాం? మనం ఆ రోజు మన ఇల్లు అంతా శుభ్రం చేసుకొని మన యొక్క అందరం కలిసిమెలిసి ఎట్లయితే చేస్తామో క్వాలిటీ అష్యూరెన్స్ కూడా ఎందుకు ఈ అష్యూరెన్స్ ఇంపార్టెన్స్ ఏంటనేది ఈ సంవత్సరం ఇంకా పర్టికులర్గా చాలా ఇంపార్టెన్స్ ఉన్నది. మన ప్రియతమ సిఎండి గారు ఈ మధ్య క్వాలిటీ మీద చాలా ప్రతి కార్మికులు కూడా తెలియాలి, ప్రతి మైనికి కూడా క్వాలిటీ బొగ్గు ఎందుకు సప్లై చేయాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు నిర్వర్తించారు. ఈరోజు పాంప్లెట్ కూడా మనకి రిలీజ్ చేశారు. మెయిన్ ఉద్దేశం మీకు గత 9th month సెప్టెంబర్ 7th మనకి రేటు తగ్గడం జరిగింది. ఈ పోటీ ప్రపంచంలో మన బొగ్గు కొనే వాళ్ళు మంచి నాణ్యత ఉంటేనే బొగ్గు కొనే మార్కెట్ ఉన్నది. మనం కూడా ఏదైనా మార్కెట్కి వెళ్తే మనం చూస్తాం స్టార్ రేటింగ్ అంటారు. ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా ఏదైనా కొను అని అంటే ఫస్ట్ ఎంత స్టార్ రేటింగ్ ఉంది చూడు డాడీ అంటాడు మా బాబాలు. మనం కూడా చాలా మంది చూస్తుంటాం, అమెజాన్లో ఏదైనా కొన్నప్పుడు అది 4 స్టార్ రేటింగ్ ఉందా 5 ఉందా అని చూసి అప్పుడు దాన్ని మనం ఆర్డర్ ఇస్తూ ఉంటాం. అదేవిధంగా ఏదైనా హోటల్స్ కానీ లేకపోతే ఏదైనా ఇప్పుడు అటువంటి పోటీ ప్రపంచంలో మనం ఉన్నాం. ఎందుకు ఈ పోటీ ప్రపంచం వచ్చింది అని అంటే ఒకటి కోళ్ళు ప్రైవేట్ బ్లాక్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ప్రొడక్షన్. ఇవి కాకుండా ఎన్టీపీసీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా వాళ్ళు ఓన్ కోల్ ప్రొడ్యూసింగ్ స్టార్ట్ అయినాయి. పక్కనే ఉన్న మన ఏదైతే ఉందో దేవపూర్ సిమెంట్ ఫ్యాక్టరీ అదాని వాళ్ళు తీసుకున్నారు. పక్కనే ఉన్న కాజీపేట మైన్ నుంచి బొగ్గు తీసుకునే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు తీసుకోవటం లేదు. ఇటువంటి పోటీ ప్రపంచంలో ఇప్పుడు నాణ్యమైన బొగ్గు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందువల్ల అంటే ఇంతకుముందు ఎక్కడ పవర్ జనరేషన్ అదే స్టేట్లో ఎంతైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఎస్టీపీపీ ఉంది, మనం ఎంతైనా పవర్ జనరేషన్ చేసుకునే ఇంతకుముందు సిస్టమ్ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఎవరు తక్కువగా పవర్ జనరేషన్ చేస్తే వాళ్ళకే పంపిణీ చేసే అర్హత ఇస్తారు. ఇప్పుడు ఎందువల్ల అంటే దేశం మొత్తం మీద కూడా పవర్ ఒక సంస్థ కింద తీసుకొచ్చారు. ఆ విధంగా ఉంటుంది. ఒకసారి అందరూ అర్థం చేసుకొని అర్థమయ్యే రీతిలో మీ తోటి
మన ఎంప్లాయీస్కి చెప్పి మన కంపెనీ యొక్క ఏదైతే ఉద్దేశం ఉన్నదో క్వాలిటీ బొగ్గు సేఫ్టీతో కూడిన ఉత్పత్తి మనం సాధిస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ శుభోదయం. ఈరోజు మన సింగరేణి యావత్తులో మన సిఎండి బలరాం గారు సార్ ఆదేశం మేరకు బొగ్గు నాణ్యత వారోత్సవాల కార్యక్రమాన్ని మనం విజయవంతం చేస్తున్నాం. అందులో భాగంగా మన జిఎంఆర్స్ కార్యాలయంలో కూడా ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మన జనరల్ మేనేజర్ గారు, అలాగే మన సిఎంఓ రవి గారు, క్వాలిటీ సార్ గారు, ఆసిఫ్ సార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉద్యోగులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరూ ఎడ్యుకేటెడ్, మీ అందరికీ తెలుసు బొగ్గు నాణ్యతను మనం పాటించడం వల్ల ఏదైతే కస్టమర్స్ మన దగ్గర నుండి బొగ్గు తీసుకుంటున్నారో వాళ్ళకు మనం క్వాలిటీ అందించవలసిన అవసరం ఉంది. ఈరోజు పోటీ ప్రపంచంలో మనకన్నా మంచి బొగ్గు తక్కువ ధరలో ఇంకా కొన్ని నెలలు, ఒక నెల రోజుల తర్వాత డబ్బులు ఇద్దామన్న పోటీ ప్రపంచంలో ఈరోజు మన సింగరేణి సంస్థ ఉంది. కాబట్టి దాటిని మనం తట్టుకోవాలంటే మన ఏరియాలో మన మంచి బొగ్గును కూడా అందించాలనే ఒక సంకల్పంతో మన బలరాం సార్ గారు, మన సిఎండి గారు తీసుకున్న నిర్ణయం మేరకు మనం అన్ని మైన్లలో కూడా అన్ని డిపార్ట్మెంట్లలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు, మీ ముందు కరపత్రం ఉంది, మేము ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రతిజ్ఞలో కూడా ఇప్పుడు మన సార్ చెప్పడం జరిగింది, ఈ బొగ్గు మనకిట నాణ్యతను అందించకపోతే మన